హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు మొదటి ఆషాఢ మంగళవారం. ఆషాఢ మంగళవారాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ ఆషాఢ మంగళవారం రోజున ఆడవారు పసుపును ఇక్కడ రాస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ భర్త సంపాదనలో కోట్లలో సంపాదిస్తాడు. కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. మీ చేతికి ఆధిపత్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. మన హిందువులు పసుపును చాలా పవిత్రంగా భావిస్తారు. పసుపు మంచి సువాసనను కలిగి ఉంటుంది. అలాగే పసుపు మనల్ని రోగాలను బారిన రాకుండా కాపాడుతుంది. అన్ని శుభకార్యాల్లోనూ పసుపు వాడుతాము. పసుపు గణపతి, పసుపు గౌరీని తయారు చేసి పూజలు చేస్తాము. కూరకు రంగు వచ్చేలా చేసేది పసుపు. వంటల్లోనూ పూజల్లోనూ పసుపు ప్రధాన స్థానాన్ని పొందింది. మరి అలాంటి పసుపు రేపు ఆషాఢ మంగళవారం రోజున ఆడవారు ఎక్కడ రాయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది భార్యలు తన భర్త సంపాదన మిగలడం లేదని, భర్త సంపాదన పెరగడం లేదని బాధపడిపోతూ ఉంటారు. పిల్లల కోసం, ఇంటి అవసరాల కోసం డబ్బు బాగా ఖర్చవుతుంది. ఇలా చాలా రకాలుగా ఇంట్లో డబ్బు ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో ఒక పరిహారం చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అంతేకాదు, మీ ఇంట్లో ఎప్పుడూ చూడనంత డబ్బు ఉంటుంది. మీరు ఖర్చులు తగ్గి సంపాదన పెరగాలి అంటే రేపు ఆషాఢ మంగళవారం ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక హరికి కూడా తెలియని జ్ఞానాన్ని ఒక పని మనిషి ఎలా సంపాదించో తెలిపే ఒక కథను విందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, ఒకరిని అనేక సంవత్సరాల హిమాలయాల్లో తపస్సు చేసిన చాలికుడి నడుస్తూ ఒక గ్రామాల్లో చేరుకున్నాడు. బాగా అలసిపోయిన ఆ ఋషికి ఇంటి ఖాళీ అడుగున చూసి సంతోషించాడు. కాసేపట్లో అటుగా ఒక సంగమం ఊరేగింపు జరుగుతుంది. మన ఇంటి మీద ఎట్లా శవం ఊరేగుతుందో ఆ చనిపోయిన వాడు స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో చూసి చెప్పవే అని అడిగింది పని పిల్లను. బయటకు వచ్చి, అమ్మ, ఆ చనిపోయిన మనిషి నేరుగా నరకానికి వెళ్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోయింది పని మనిషి. ఆ చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికి వెళ్ళడానికి ఆ పని పిల్ల ఎలా చెప్పగలిగింది అని ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించి కాసేపటికి అటువైపుగా మరో శవం ఊరేగింపు జరిగింది. మళ్ళీ ఇంట్లో యజమానురాలు నుంచి పని మనిషిని పిల్లను బయటకు పిలిచి శవాన్ని చూసి ఆ శవం స్వర్గానిక నరకానిక వెళ్తుందో చూడమని చెప్పింది. పని పిల్ల బయటకు వచ్చి చూసి ఆ అమ్మాయి చూసి శవం నరకానికి వెళ్తుందని చెప్పి లోనికి వెళ్ళిపోయింది. ఋషి మనసు తపస్సు చేశాడు. అయితే తనకు ఇంతవరకు ధ్యానం దొరకలేదు. ఈ పనిపిల్ల అంత జటకలమైన ప్రశ్నలకు అతి సమన్యాయంగా బదిలీ చెప్పింది అనుకుంటూ ఉండగా అటువైపు మరో సంగమం ఊరేగింపు చూద్దాం అని ఋషివి ఆతృతగా లేచి కూర్చున్నాడు. ఎప్పటిలా ఇంటి యజమానురాలు పనిపిల్లని అడిగింది. పనిపిల్ల బయటకు వచ్చి చూసి, అమ్మ, ఈ మనిషి స్వర్గానికి వెళ్తున్నాడు అమ్మ అని చెప్పి సంతోషంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక విషయం ఆ పనిపిల్లను పిలిచి, తల్లి, నేను ఎన్నో కోణల్లో తపస్సు చేశాను. ఏదో సాధించాలనుకున్నాను. అయితే ఇంతటి వైపు 3 శవాలు శ్మశానాలకి ఊరేగటం చూశాను అనే ప్రశ్న మదిలో తట్టుకుంది. సరిగ్గా వాళ్లకు మొదటి 2 నరకానికి వెళ్తాడు, 3వ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడని ఊహ కూడా అందని విషయాన్ని నువ్వు అతి సులువుగా చెప్పావు. ఏమిటి నీ శక్తి? నువ్వు సామాన్యురాలివి కాదు అని పించి చెప్పాడు. అది జ్ఞానం తాగి ఉన్న చిరునవ్వుతో నవ్వి, స్వామి, నా దగ్గర అలాంటి శక్తులు ఏమీ లేవు అని నవ్వింది. వాళ్ళను చూసావుగా, మొదటి శవానికి నలుగురు
పాడ మోసుకొని ఒక్కడే డప్పు కొడుతూ వాయిస్తూ పరుగు పరుగున శ్మశానానికి తీసుకువెళ్తూ ఉన్నారు. అదే వరుసగా ఇంకో శవం, ఎంతో చెడ్డవాళ్ళు కాకపోతే శవం వెనుక ఒక్కడైనా నడవకుండా లేదు. అదే మూడవ శవం ఊరేగింపు చూసావు. పూల పాడకట్టి దండలు వేసి అంతమంది జనం మనిషిని శ్మశానానికి తీసుకువెళ్తున్నారు. అతడు మంచి మనిషి కాబట్టి చెడ్డవాళ్ళు అయితే నరకానికి వెళ్తారు, మంచి వాళ్ళు అయితే స్వర్గానికి వెళ్తారు. నీకు తెలియదా ఈ విషయం? నేను చెప్పాను అని అక్కడికి వెళ్ళిపోయింది. మంగళవారం ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం ఆడవారు ఇంటిని చక్కగా శుభ్రం చేసి స్నానం చేయండి. అలాగే స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపును మీ ముఖానికి రాసుకోండి. ముఖానికి రాసుకోకపోయినా పర్వాలేదు, లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు దీర్ఘ సుమంగళి యోగాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఇక మీ భర్త సంపాదన పెరిగి కోట్ల సంపాదించాలి అంటే రేపు ఆషాఢ మంగళవారం ఆడవారు పసుపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే చోట రాయాలి. ముందుగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని లక్ష్మీదేవికి పూజ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పసుపు వేసి అందులో కర్పూరం పొడిని కూడా వేయాలి. పచ్చ కర్పూరమైనా పర్వాలేదు, మామూలు కర్పూరమైనా సరే పర్వాలేదు. ఏ కర్పూరం వేసినా కర్పూరం పొడి చేసి పసుపులో వేయండి. ఆ తర్వాత అందులో రోజ్ వాటర్ని కానీ అత్తర్ను కానీ వేసి బాగా కలపాలి, పేస్ట్ లాగా కలపాలి. ఆ తర్వాత ఆ పసుపు గిన్నెను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయాలి. ధూపం హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఒక పేపర్ని తీసుకోండి. వైట్ పేపర్ని చిన్న ముక్కను తీసుకుంటే సరిపోతుంది. ఆ పేపర్పై లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పసుపుతో షేర్ షేప్లో ఒక బాక్స్ను గీయండి. ఈ విధంగా పసుపుతో గీయాలి. ఆ తర్వాత డైమండ్ షేప్లో గీయండి. మొత్తం పసుపుతోనే గీయాలి. ఈ విధంగా గీయాలి. దీన్ని అష్టలక్ష్మి గుర్తు అని అంటారు. విష్ణువు మధ్యలో బొట్టు పెట్టండి. అష్టలక్ష్మి గుర్తు అంటారు. మధ్యలో బొట్టు పెట్టి విష్ణువు ఉన్నట్లు ఈ గుర్తును పేపర్పై వేసి మీ భర్త పర్సులో పెట్టండి. మీ భర్త పర్సులో ఈ పేపర్ని పెట్టి ముందు ఈ పేపర్ను లక్ష్మీదేవి పాదం ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ పేపర్ను పర్సులో పెట్టండి. క్రమంగా మీ ఆయన డబ్బు పెరుగుతుంది. ఈ పరిహారం ఎవరికి తెలియదు. ఇది ఎన్ని రోజులైనా సరే ఆ పేపర్ను మీ పర్సులోనే ఉంచుకోవచ్చు. దీనివల్ల మీకు 8 దిక్కుల నుండి డబ్బు వచ్చి పడుతుంది. కేవలం భర్త పర్సులోనే కాకుండా మీ పర్సులో కూడా ఈ పేపర్ని పెట్టుకోవచ్చు. మీ పిల్లలు జాబ్ చేస్తున్నట్లు అయితే వారి పర్సులో కూడా ఈ పేపర్ను పెట్టండి. మీ పిల్లల పరిస్థితిలో మీ భర్త పర్సులో పసుపుతో వేసిన ఈ అష్టలక్ష్మి గుర్తును పేపర్ని పెట్టడం వల్ల వారు సంపాదించిన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఒకవేళ ఈ పేపర్ చినిగిపోతే అప్పుడు ఆ పేపర్ని తీసి పారే నీటిలో అంటే కాలువల్లో, చెరువుల్లో, నదువుల్లో కానీ వేయండి. ఇలా రేపు ఆషాఢ మంగళవారం పసుపు పేపర్పై రాసి పర్సులో పెట్టుకోండి. మీరు లక్షలు కాదు కోట్లు అధిపతి అవుతారు. ప్రతి ఒక్కరు కూడా రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో ఈ చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.